పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. నమస్కారం అండి. నమస్కారం అండి. కన్న కూతురే తల్లిని ప్రేమ కోసం ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అబ్బాయి కోసం అతి కిరాతకంగా చంపించింది. అసలు దీని ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉందండి. అసలు ఇలాంటి శిక్ష ఏ ఆడపిల్లకి ఎవరికి ఇలాంటి రాకూడదు. కానీ ఇది విన్న తర్వాత అరే ఏమైతుందా ఈ లోకంలో, అసలు అసలు ఇది అసలు మృగాల కంటే మనుషులను చూసినే భయంగా ఉంది. అసలు ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. తల్లిని ఆల్రెడీ చంపేసి వెళ్ళిపోయారు వాళ్ళు, కానీ ఆమె కొనూపురితో ఉంది. ఆమె కొనూపురితో ఉండి వాళ్ళ కూతురు కాపాడిద్దామని ప్రయత్నిస్తుంటే ఫోన్ చేసి మళ్ళీ వెనక్కి పిలిపించింది, మా తల్లి చనిపోలేదు, వచ్చి చంపేసి వెళ్ళిపోండి అని. అసలు అది కన్న తల్లేనండి, కన్న కూతురేనండి. అసలు అలాంటి మళ్ళీ ఆ అమ్మాయి తల్లి మీద ఎందుకు అంత కక్ష పెంచుకున్నదో తెలియదండి. అసలు ఇలాంటి వాళ్ళను ఏంలండి అసలు కఠిన శిక్ష విధించాలి. అసలు అంటే అబ్బాయి తల్లి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారని. ఏదన్నా ఆస్తి కోసమో ఏదన్నా ఏంటిదండి, ఆ అమ్మాయికి వెనక ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏముందో మనకు తెలియదు కదా. అలా ఏదన్నా నేను అదే అనుకుంటున్నా, ఆస్తి కోసం ఏమన్నా అమ్మాయిని చంపిన వాళ్ళ అమ్మని అలా చేసింటారని. రీసెంట్ టైమ్స్ లో కూడా కావాలని చెప్పి ఫోన్లు యూజ్ చేసి ఇట్లా అడిక్ట్ అయిపోవడము, ఫోన్ల ద్వారా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వాళ్ళు చిన్నపిల్లలు కదా, మైనర్స్. ఫోన్లు ఇచ్చి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమై ప్రేమ దాకా వచ్చి మర్డర్ వరకు వెళ్ళింది. ఇప్పుడంటే ఈ పిల్లలకి అసలు ఫోన్లు ఇచ్చే ఖరాబ్ చేస్తుండ్రండి. అసలు ఫోన్లతోనే ఇప్పుడు అందరూ చెడిపోతున్నారు. ఇలాంటివి చూసే మరి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు చేసే వాళ్ళను మైండ్ అంతా ఖరాబ్ చేస్తుండ్రు అనుకుంటున్నారు. ఒకటి విషయం చెప్పండి, ఇప్పుడు చేసిన వాళ్ళందరూ మైనర్స్, వీళ్ళకి మైనర్ పరంగా ఆలోచిస్తే శిక్ష తక్కువ పడిద్ది. సో ఎలా ఆలోచించి శిక్షలు వేయాలంటారు? వీళ్ళకి ఏంలండి, కఠినమైంది కారాగార శిక్ష విధించాలి అసలు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది, రేపు మా పరిస్థితి కూడా అలాగనే వస్తుందేమో కదా. అసలు అనుకుంటేనే భయం వేస్తుందండి అసలు. థ్యాంక్ యూ.